పర్మిషన్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి వచ్చింది. వీళ్ళు ఎంత చీప్గా సాయిల్ అమెండ్మెంట్ చేస్తారనేది వాళ్ళు మీకు ఒక 10 నిమిషాలు వివరిస్తారు. ఓకేనా? సో మీరు ఆ టెక్నిక్స్ చెప్పండి, టెక్నాలజీ. తర్వాత శ్రీదేవి గారు మార్కెటింగ్ గురించి కూడా చెప్తారు. ఓకే, అందరికీ నమస్తే అండి. నా పేరు వెంకట్ బల్భద్ర, గాయత్రి బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చాము. సో మా పర్వాలేదు అది చేస్తే అట్లా పర్వాలేదు పర్వాలేదండి. ఇలా వచ్చినా ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ అవర్ జడ్బిఎన్ఎఫ్ కానీ ప్రకృతి వ్యవసాయానికి కానీ ఇది పార్ట్ కాదు. కానీ దాంట్లో వాడే ఏవైతే ఉన్నాయో మనం ఏ ఉద్దేశంలో అయితే వాటిని వాడుతున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఇవి ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయో చూద్దాము. పవర్ లేదు నాన్న. సో మీకు చెప్పినట్టు మాది గాయత్రి బయోగ్యాస్ ప్లాంట్. సో మా ప్లాంట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటంటే సిఎన్జి గ్యాస్కి ఈక్వలెంట్గా బయోగ్యాస్ తయారు చేయడం, కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడం. ఈ ప్లాంట్లో మనము ఇన్పుట్ కౌడంగు ఎనీథింగ్ విచ్ కెన్ ప్రొడ్యూస్ మీథేన్ గ్యాస్ అనమాట. వేస్ట్ టు ఎనర్జీ ప్రోగ్రామ్ కింద ఈ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో దీంట్లో వన్ ఆఫ్ ద బై ప్రొడక్ట్ లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని మేము సస్యామృతం అని చెప్పేసి పిలుస్తున్నాం. సో సస్యామృతం అని ఎందుకు పిలవడానికి కారణం అనేది మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. సో మాది ఇన్పుట్ వచ్చేసి కౌడంగు, కౌ యూరిన్ మొదలగు వేస్ట్ మెటీరియల్స్. యాక్చువల్గా వేస్ట్ అనుకుండా దాన్ని బ్లాక్ గోల్డ్ అనొచ్చు, అంత మంచి పోషకాలు వాటిలో ఉన్నాయి, అది కూడా మనకి తెలుస్తుంది. సో ఇవి తీసుకుని మేము బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాము. కానీ ఇందులో యాజ్ ఏ బై ప్రొడక్ట్ కింద బయోస్లరీ అని చెప్పేసి వస్తుందండి. సో దట్ ఈస్ కాల్డ్ లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. అండ్ వీ హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ సస్యామృతం. ఎందుకంటే ఇది మన FCO షెడ్యూల్ 8 ప్రకారం కార్బన్ ఎన్హాన్సర్ కింద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండర్లో డైరెక్ట్ ప్రోగ్రామ్ కింద ఇది రన్ చేస్తున్నారు. మనకి ఈ LFOMని ఆర్గానిక్ కార్బన్ ఎన్హాన్సర్స్ కింద దాన్ని షెడ్యూల్ 8లో యాడ్ చేశారు. సో ఇది ఎందుకు ఇంత మంచిది అంటే ఇది న్యాచురల్గా మన నేలలోని 1.5% to 1.5% మినిమం కార్బన్ ఉండాలి. మీరంతా ఫీల్డ్ ఆఫీసర్స్ కాబట్టి టెక్నికల్ డీటెయిల్స్ అని మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. బట్ 1.5% ఆర్గానిక్ కార్బన్ నేలలో ఉంటే మనకి మంచిగా రాబడి అనేది వస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ యాజ్ లో యాజ్ లైక్ 0.2% to 0.4%. మినిమం 0.5% ఆర్గానిక్ కార్బన్ లేనిదే మనం ఏం చేసినా సరే మనం మెడిసిన్స్ మీద బతుకుతున్నట్టు అనమాట. ఫుడ్ తీసుకుని మనం న్యాచురల్గా బతుకుతాం, అన్నం తిని బతుకుతాము. అలా కాకుండా టాబ్లెట్స్ వేసుకుని బతుకుతున్నట్టు. ఈ ఓన్లీ ఈ ఆర్గానిక్ కార్బన్ నేలలో లేకుండా ఓన్లీ కెమికల్స్ వేసి వ్యవసాయం చేయడం వల్ల. సో ఈ కార్బన్ లేకపోవడం వల్ల నేలలో ఏమవుతుందంటే వాటర్ కన్జంప్షన్ ఉండదు, వాటర్ రిటెన్షన్ ఉండదు, సూక్ష్మ క్రిములు బతకవు. మనకి ఇప్పుడు ఆక్సిజన్ ఉంటేనే కదా మనం బతకగలుగుతాం. సో మన ఊపిరితిత్తులు గాలి తీసుకుని ఆక్సిజన్ తీసుకుని బ్లడ్కి సరఫరా అవుతుంది. సో ఆ ఊపిరితిత్తులు ఏ విధంగా పనిచేస్తాయి? అందులో సూక్ష్మ గ్రంథులు ఉంటాయి, అంటే వెరీ స్మాల్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. సో దాని ద్వారా తీసుకుంటాం. అలాగే నేలలో కూడా సూక్ష్మ గ్రంథులు అనేవి ఉంటుంది. సో ఈ కార్బన్ లేకపోవడం వల్ల ఇవి అన్నీ గట్టిపడిపోయి నేల చౌడుగారిపోయి ఈ వాటర్ రిటెన్షన్ కానీ వాటర్ కన్జంప్షన్ కానీ చాలా తక్కువైపోతుంది. సో మీరు ఇది చూస్తే కనుక ఇది వితౌట్ కార్బన్ ఎన్హాన్సర్స్ ఈ నేల గట్టిగా ఉండి ఇందులోకి వాటర్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. అదే మనకి కార్బన్ ఉండడం వల్ల న్యాచురల్గా కార్బన్ ఎన్హాన్స్ చేయడం వల్ల మన వానపాములు మొదలకు రైతు నేస్తాలైన ఇవన్నీ భూమిలో పెరిగి గుల్లతేరి మనకి వాటర్ కన్జంప్షన్ అండ్ రిటెన్షన్, అంటే వాటర్ తీసుకోగలిగే కెపాసిటీ, దాంట్లో పట్టి ఉంచుకోగలిగే కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఆల్సో మన ఈ సస్యామృతం కానీ LFOM కానీ ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మన సాయిల్ న్యూట్రియంట్స్ పెరుగుతాయి, మైక్రో ఆర్గానిజమ్స్ పెరుగుతాయి, అంటే సూక్ష్మక్రిములు, సూక్ష్మ గ్రంథులు ఇవన్నీ పెరిగి కేవలం ప్లాంటింగ్ మాత్రమే కాదు నేల కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది. మీకు అందరికీ తెలుసు చవుడు నేలలో ఏది పంట ఎక్కువ రాదు, ఎక్కువ పండించలేము. కానీ ఈవెన్ మాది LFOM వాడితే చవుడు నేలలు కూడా మనకి మంచిగా చేయగలిగే కెపాసిటీ ఉంది.
సో ఇది వాడడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే నేల శ్వాస తీసుకుంటుంది. మనకి కోవిడ్ టైంలో తెలుసు చాలా మంది చనిపోయారు, ఎందుకంటే ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వల్ల, మెయిన్లీ ఆక్సిజన్ సరఫరా అందకపోవడం వల్ల. ఇప్పుడు మన నేల కూడా ఇంచుమించు ఈ కార్బన్ తగ్గిపోయి అదే విధంగా అవుతుంది. కోవిడ్లో మన పరిస్థితి ఎలా ఉండిందో ఇప్పుడు నేల కూడా అదే విధంగా అవుతుంది. సో దాని నుంచి మనం నేలని కాపాడాలంటే ఆర్గానిక్ కార్బన్ ఎన్హాన్సర్స్ వాడాలి. ఇది మా ప్రొడక్ట్ వన్ ఆఫ్ ద మెనీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. కానీ మేము తయారు చేసే ఈ విధానంలో మేము యాక్చువల్గా లాభాలు చూసుకోవాలనుకుంటే కనుక మేము కౌడంగ్ అనేది వాడక్కర్లేదు. చాలా చీప్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. దానివల్ల మాకు గ్యాస్ ప్రొడక్షన్ పెరుగుతుంది, కానీ ఈ వచ్చే LFOM అనేది క్వాలిటీ రాదు. సో మా ప్లాంట్లో మేము ఏం చేస్తున్నామంటే 90% ఓన్లీ కౌడంగ్ వాడుతున్నాము. కౌడంగ్ ఎంత మంచిదో మనందరికీ తెలుసు. మన చిన్నప్పటి నుంచి కూడా ఇళ్లలో మన ప్యాడ్తో అలుపుకునేవాళ్ళం, ఇంటి ముందు అన్నీ వేసుకునేవాళ్ళం. అన్నిటికీ కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. బట్ మేమైతే కనుక 90% కౌడంగ్, కౌ యూరిన్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్తో గ్యాస్ ప్రొడక్షన్ చేస్తూ ఈ LFOMని తయారు చేస్తాం. సో ఇది వాడటం వల్ల మనం నేలకి శ్వాస తీసుకునే కెపాసిటీని పెంచుతున్నాం. అండ్ ఈ నేలకి ఇది వాడడం వల్ల జీవం వస్తుంది. జీవం రావడం అంటే అందులో సూక్ష్మక్రిములు పెరుగుతాయి. ఇది మేము ప్రాక్టికల్గా చూస్తాం. మా ఫ్రెండ్ ప్లాంట్లో, పామాయిల్ ప్లాంట్లో ఇది LFOM యూజ్ చేసి 21 days తర్వాత సెకండ్ కోటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ విజిబుల్గా మాకు ఈ వానపాములు ఇవన్నీ కూడా పైకి తేలున్నాయి. సో మాకైతే అది చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇంత కష్టపడి వర్క్ చేసి ఫార్మర్స్కి మంచి చేద్దామన్న ఉద్దేశం మాకు క్లియర్గా కనబడేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అదే మేము మన ED గారికి, AO గారికి కూడా చెప్పాం. వాళ్ళ గైడెన్స్తో మేము మళ్ళీ ఈ ప్లాంట్ని కొత్తగా స్టార్ట్ చేసి ఈ LFOM ఆర్గానిక్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసి రైతులకి లాభం చేకూరుతాము. తద్వారా వాళ్ళు మాత్రమే లాభం పొందడం కాదు, ఈవెన్ మనం కూడా. ఎందుకంటే ఆ రైతులు ఇచ్చే ప్రొడక్టే మనం తిని మన బతుకుతో మన పిల్లలకి పెడుతున్నాం. సో ఆ ప్రొడక్టే కెమికల్స్ ద్వారా, అంటే కెమికల్ వాడద్దని చెప్పట్లేదు, కాకపోతే దాంతోపాటు ఇది కూడా వాడండి, ఆర్గానిక్ ఎన్హాన్సర్స్ వాడండి. నేలలో కార్బన్ పెరుగుతుంది, తద్వారా క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ పెరుగుతుంది. దాని ద్వారా మనము బతుకుతాము, మన పిల్లలు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ బెనిఫిట్స్ తీసుకుంటారన్న ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేస్తాము. దానికి మన AO గారు అండ్ ED గారు దే హ్యావ్ గివెన్ ఏ ఎక్స్ట్రీమ్లీ హై అమౌంట్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. సో అండ్ ఇది అది అంత అల్లటప్పుడుగా మనకి దీనికి పర్మిషన్ దొరకదండి. మన AO గారు, ED గారు ఎంతో ట్రై చేస్తే కానీ మనకి LFOMని రైతులకి అమ్మడానికి పర్మిషన్ లేదు. అండ్ దేర్ ఆర్ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఇన్ ప్లేస్. మీకు అందరికీ కూడా ఈ షీట్ ఒక టేబుల్ ప్లస్ మీకు వౌచర్ ఇస్తున్నాము. ఈ టేబుల్లో మేము ఇచ్చే LFOMలో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎంత ఉండాలి? సో మినిమం 1.5% కార్బన్ ఉండాలి, pH వాల్యూ <8 ఉండాలి, అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ <4 ఉండాలి. సో కానీ మాది యాక్చువల్ వాల్యూస్ చూస్తే ఆర్గానిక్ కార్బన్ యాజ్ పర్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్ ద్వారా మాది 35% కార్బన్ ఉంది. సో మినిమం 1.5% ఉండాలి, బట్ మినిమం 1.5% ఉండాలి, కానీ మాది టెస్ట్ చేయించినప్పుడు 35% ఉంది. సో అంటే అండ్ మోర్ ఓవర్ 90 to 97% మాయిశ్చర్ ఉండొచ్చు, కానీ మాది 70 to 80% మాయిశ్చర్ ఉంది. అంటే మేము ఇచ్చే మెటీరియల్ని ఒక మూడు రెట్లు వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నా సరే వాళ్ళకి ఇంత ఉపయోగం ఉంటుంది. సో ఇది మీకు ఇచ్చాము రిఫరెన్స్ కోసము. ఇన్ఫ్యాక్ట్ మా యాక్చువల్ ప్రోడక్ట్ వచ్చేసి మచ్ బెటర్ దాన్ వాట్ ఎవర్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్. అండ్ ఇది కేవలం రైస్ ప్యాడీ, పామాయిల్ ఇటువంటి ఏ గ్రీన్గా ఉన్న ఏ ప్లాంట్ అయినా సరే ఇది ఉపయోగపడుతుంది. బేసికల్గా ఇది నేలని బాగుపడుస్తుంది. ఆ నేలలో ఏ ప్లాంట్ ఉంటే అది ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ.